భార్య మీద అనుమానంతో ఏకంగా బెడ్‌రూమ్‌లోనే సీసీ కెమెరాలు పెట్టాడు ఒక సైకో డాక్టర్ అయితే. పెళ్లైన 48 రోజుల్లోనే ఆ భార్య ఉరివేసుకొని చనిపోయింది. అసలేం జరిగిందంటే ముంబైలో 26 ఏళ్ల విశాఖకి డాక్టర్ నితిన్ అనే వ్యక్తితో ఏప్రిల్ 30న అయితే పెళ్లయింది. అబ్బాయి డాక్టర్ గదా అని అందరూ సంతోషపడ్డారు. కానీ అతను ఒక సైకోలా అయితే మారాడు. ఎందుకంటే భార్య ఎవరితోనో మాట్లాడుతుందనే డౌట్‌తో ఏకంగా బెడ్‌రూమ్‌లో గూడా సీసీ కెమెరాలు పెట్టి ఇల్లునైతే ఒక డిజిటల్ జైలుగా అయితే మార్చేసాడు. కనీసం పక్కింటి వాళ్ళతో మాట్లాడినా కూడా ఆమెను దారుణంగా అయితే కొట్టేవాడు. దీనికి తోడు వాళ్ళ అత్త, వాళ్ళ మరిది ఇద్దరు కట్నం తక్కువైంది, మర్యాదలు చేయలేదని ఆమెని మెంటల్‌గా అయితే టార్చర్ చేసేవాళ్ళు. ఈ నరకం భరించలేక ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌కి ఫోను చేసి ఏడ్చింది. పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లే లోపే తను సూసైడ్ అయితే చేసుకుంది. ప్రెజెంట్ అయితే పోలీసులు ఆ కసాయి డాక్టర్‌ని అయితే అరెస్ట్ చేశారు. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే పెద్ద చదువులు చదివినంత మాత్రాన మంచి బుద్ధి ఉన్నట్టయితే కాదు. ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు అమ్మాయిలు కూడా భయపడకుండా వెంటనే బయటపడాలి. పేరెంట్స్‌కి కూడా పిల్లల్ని మేమున్నాంలే అన్న ధైర్యం అయితే ఇవ్వాలి. డెలివరీ టైమ్‌లో తల్లి, బిడ్డ ఇద్దరూ చనిపోయారు. దహన సంస్కారాలు చేస్తారు గదా! ఆ బూడిదలో అయితే హాస్పిటల్‌లో సర్జరీ కోసం యూజ్ చేస్తారు కదా! కత్తెర. అదైతే ఆ బూడిదలో దొరికింది. భద్రాద్రి జిల్లా గుండాల గవర్నమెంట్ హాస్పిటల్‌లో అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది. 21 ఏళ్ల వనజ అనే అమ్మాయికి డెలివరీ కోసం వెళ్తే డాక్టర్లు లేరని జెప్పి ఒక స్టాఫు, ఒక నర్సు ఆమెకైతే డెలివరీ చేశారు. పాపం ఆ తల్లి, పుట్టిన ఆడబిడ్డ ఇద్దరూ చనిపోయారు. కుటుంబ సభ్యులు ఏడుస్తూ అంత్యక్రియలైతే పూర్తి చేశారు. కానీ ఆ బూడిదలో ఆపరేషన్‌కి వాడే కత్తెరైతే దొరికింది. ఇంకేముంది హాస్పిటల్‌లో ఉన్న స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణాలు పోయాయని బంధువులైతే ఆరోపిస్తున్నారు. కానీ హాస్పిటల్ స్టాఫ్ ఏమంటున్నారంటే జరిగింది నార్మల్ డెలివరీనే కదా! ఆ కత్తిరి ఎలా వచ్చిందో మాకు తెలీదని అయితే చెప్తున్నారు. హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళకి నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళెవరో తెలీదు కాబట్టి మీకు నచ్చినట్టుగా వచ్చి రాని ఆపరేషన్ చేసి, ఆ అమ్మాయిని, ఆ చిన్న పాప ప్రాణాలనైతే తీసేశారు గదా! ఆ ప్లేస్‌లో మీ ఇంట్లో వాళ్ళు గాని, మీ ఇంట్లో ఉన్న ఎవరైనా అమ్మాయిలు ఇలానే పెయిన్స్‌తో వచ్చి, ఈ విధంగా వచ్చి రాని ఆపరేషన్ చేసేవాళ్ళా? ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్‌లో అయితే చెప్పండి. నిజమైన దేవుడంటే ఎలా ఉంటాడో తెలుసా? సింపుల్ ఎగ్జాంపుల్‌గా మన టాలీవుడ్‌లో ఉన్న సెలబ్రిటీస్‌లో చాలా మందున్నారు. బట్ ఒకరిని ఎగ్జాంపుల్‌గా తీసుకొని గనక చెప్పాలంటే, దేవుడంటే మహేష్ బాబు గారిలా అయితే ఉంటారు. ఎందుకంటే తన సొంత ఖర్చులతో వేల మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించి, వాళ్ళ ప్రాణాలనైతే కాపాడారు గాబట్టి. కానీ ఇక్కడొక దొంగ బాబా నేనే దేవుడినని జెప్పి, ఒక మహిళనైతే 15 ఏళ్ల పాటు నరకం చూపిచ్చాడు. హర్యానాకు చెందిన రాధా మనోహర్ మిశ్రా అనే దొంగ బాబా ఒక అమాయక భక్తురాలిని నమ్మించి ఎన్నో సార్లు లైంగిక దాడి చేశాడు. కరెంట్ షాక్‌లిచ్చాడంట. చివరికి యూరిన్ గూడా తాగించాడంట. అంతేకాదు ఆమెకు పెళ్లయ్యాక భర్తతో ఉన్న పర్సనల్ వీడియోస్ తీయించి బ్లాక్‌మెయిల్ చేసేవాడంట. భర్తతో విడాకులిప్పించి ఆమె ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకున్నాడు. ఇలా 15 సంవత్సరాల పాటు ఆమెను ఒక బానిసలా అయితే వాడుకున్నాడంట. కానీ రీసెంట్‌గా ఆమె ఆశ్రమం నుంచి ధైర్యం చేసి తప్పించుకోవడంతో ఈ దొంగ బాబా బండారం అయితే బయటపడింది. అంతేకాదు వెంటనే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. నా ఒపీనియన్ ఏంటంటే మీ లేడీస్ అందరూ కూడా కొంచెం ధైర్యంగా అయితే ఉండాలి. మీ మానం మీదకొస్తే ఇంకా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. వెంటనే పోలీస్ వాళ్ళకి కంప్లెయింట్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ మనిషిలో అయితే దేవుడుంటాడో ఆ మనిషి మన నుంచి ఏమీ ఆశించడు.